వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవు, తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు. మంత్రి నిమ్మల రామానాయుడు. కొందూరుగు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పింది. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించడం లేదని నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి నేదునూరు కేఎల్ఆర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో మహిళ అదృశ్యం. ఎస్ జయమ్మ తండ్రి పేరు లేట్ ఎస్ హనుమంతు, వయస్సు 38 సంవత్సరాలు. 24/7/2025 సాయంత్రం 4 గంటలకు ఎస్ సంజయ్య తండ్రి పేరు ఎస్ హనుమంతు, వయస్సు 55 సంవత్సరాలు. జిల్లా కార్మికుడు, కులం ఎస్సీ, ఇంటి నెంబరు 11/514/65 FF అంబేద్కర్ భవన్ సమీపంలో దూడిబావి చిలకలగూడ హైదరాబాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామ పంచాయతీలో పర్యటించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ చామలేడు గ్రామంలోని ఇల్లు లేని గుడిసెలో ఉన్న నిరుపేదలను కలుసుకొని వారికి ఇల్లు ఎందుకు రాలేదని ఆరా తీయడం జరిగింది. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించడం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగుల వంచ తిరుపతిరావు, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళ డబ్బులు ఇవని చెప్పి వచ్చే పేరు చేసి కట్టుకోలేరని వాళ్ళ డబ్బులు ఎవరికి కట్టాలో వీళ్ళు కట్టుకోవాలా వాళ్ళని దూల పెట్టాలి. కట్టుకునేది వీళ్ళింటికే కదా. ముగ్గురు అయితే 2 పెళ్లి చేసిండు. ఆయన మననే బిడ్డ పెళ్లి చేసిండు, ఆయన కట్టలేడు, ఆయనకి ఏమొద్దని చెప్పి వచ్చిన పేరు చేసి వాళ్ళు వేరే పెట్టుకున్నారు. ఆయన కట్టుకోవద్దని ఆయన కానీ ఏదో 2 స్థలం లేని వాళ్ళు ఉన్నారు, 5 గుడిసెలు ఉన్న వాళ్ళు. మీ అందరికీ మీ ఊరి పేరు రాసుకున్నా కలెక్టర్ గారికి పంపిస్తా, ఎందుకు అర్జెంట్గా పంపిస్తా. మన ఎమ్మెల్యే కూడా ఉన్న ఎమ్మెల్యే కూడా ఓపెన్గా ఉత్తరం రాస్తా అని చెప్తాను. రాసి ఒకసారి చూడమని చెప్తాను. ఎందుకంటే అన్ని బాగానే ఇచ్చినామన్న ఏదో భ్రమలు ఉన్నాయి. న్యాయం చేయాలి, నువ్వు చేయాలనుకుంటే ఇప్పుడు గుడిసెలు చాలా ప్రతి గ్రామంలో 5-6 ఉన్నాయంట. ఇంకా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు దానికే పోయి ఆ కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కానీ కేసీఆర్ ఒకటి ఇక్కడ కాపాడు. ఈసారి ఇస్తామని చెప్పి మొన్న మీ అందరి పేర్లు ఇస్తోటి గిరీష్ చంద్రశేఖరరావు గారు, మీరు అందరూ ఇక్కడున్న మాజీ మండల నాయకులు అందరూ కూడా పేర్లు అందరూ ఇచ్చినా కానీ ఇట్లా ల్యాండ్ కేటాయించడం ఇచ్చినా మేము అందరం చేయడానికి సిద్ధం. ప్రభుత్వం పోయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో మీలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి, లేకపోతే 2500 ఇస్తే కళ్యాణ ఏదో లక్ష్యం పేరు అయితే మహాలక్ష్మి పేరుతో మీకు ఇస్తా అన్న పైసలు చేయాలి. ఇక అన్నిటి మీద యుద్ధం చేయాలంటే మేము ఇంట్లో పడుకుంటే కాదు. మాట్లాడేటోడు, ఆవేదన ఉన్నోడు, కొట్లాడగలిగేటోడు ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు లేరు. అందుకే మీరు గ్రామాల గదిలో పెద్ద ఎత్తున గదిలో వచ్చారు. తిరుపతి గారు మా మండల అధ్యక్షుడు ఏదో కలిసినట్టు 12 రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రతి ఒక్క గ్రామం. మీలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో 7 దాకా ఉన్నారు, 7-8 మంది. వాడు 20 శాంక్షన్ చేసినా 25 శాంక్షన్ చేసినా అని చెప్పుకునేటోడు. మొదటి విడతలో మీలాంటి వాళ్ళకి ఇస్తే ఒడిచిపోతుంది. 2వ విడతలో కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఉనికించుకున్న సంబంధం ఉండదు.
కానీ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కూడా కొద్దిగా పేరు కదా, గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇచ్చినాము. మినిమం ఆశ కూడా కాదు, కేవలం ఎలక్షన్ స్టంట్ పేరు మీద జరుగుతుంది కాదు. మేము దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం చూపిస్తేనే రేపన్నాడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వీళ్ళు చేస్తున్న మోసాలు గుర్తుపడతాయని గుర్తించాలని చెప్పేసి మొత్తం చెప్తున్నాం. ఎస్ బీఆర్ఎస్ అడిగినా కానీ మనం ఇవ్వాలనుకున్న మాట వాస్తవము. 10 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనకు లేకనే లేక 7 సంవత్సరాలు అన్నీ వస్తాయా? మరి గతంలో వాళ్ళు కరెంట్ ఇచ్చిరా, నీళ్ళు ఇచ్చిరా, రైతులకు రైతు బంధు ఇచ్చి ఇదా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు దానికే పోయి. ఆ కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కానీ కేసీఆర్ ఒకటి ఇక్కడ కాపాడు. ఈసారి ఇస్తామని చెప్పి మొన్న మీ అందరి పేర్లు ఇస్తోటి గిదేష్ చంద్రశేఖరరావు గారు, మీరు అందరూ ఇక్కడున్న మాజీ మండల నాయకులు అందరూ కూడా పేర్లు అందరూ ఇచ్చినా కానీ ఇట్లా ఏమైనా ల్యాండ్ కేటాయించమని ఇచ్చినా మేము అందరం చేయడానికి సిద్ధంగా. ప్రభుత్వం పోయిన తర్వాత వాడు ఇందిరమ్మ పేరుతో మీలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి, లేకపోతే 2500 ఇస్తే కళ్యాణ ఏదో లక్ష్యం పేరు మహాలక్ష్మి పేరుతో మీకు ఇస్తా అన్న పైసలు చేయాలి. ఇవన్నిటి మీద యుద్ధం చేయాలంటే మేము ఇంట్లో పడుకుంటే కాదు. మాట్లాడేటోడు, ఆవేదన ఉన్నోడు, కొట్లాడగలిగేటోడు ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు లేదు. అందుకే మీరు గ్రామాల గదిలో పెద్ద ఎత్తున గదిలో వచ్చేది. తిరుపతి గారు మా మండలాధ్యక్షుడు లేదా కలిసినట్టు 12 రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రతి ఒక్క గ్రామం. మీలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో 7 దాకున్నారు, 7-8 మంది. వాడు 20 శాంక్షన్ చేసినా 25 శాంక్షన్ చేసినా అని చెప్పుకునేటోడు. మొదటి విడతలో మీలాంటి వాళ్ళకి ఇస్తే పొడిచిపోతుంది. 2వ విడతలో కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఉనికించుకున్న సంబంధం ఉండదు. కానీ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కూడా కొద్దిగా పేరు కదా, గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇచ్చినాము. మినిమం ఆశ కూడా కాదు, కేవలం ఎలక్షన్ స్టంట్ పేరు మీద జరుగుతుంది కాదు. మేము దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం చూపిస్తేనే రేపన్నాడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వీళ్ళు చేస్తున్న మోసాలు గుర్తుపడతాయని గుర్తించాలని చెప్పేసి మొత్తం చెప్తున్నాం. ఎస్ బీఆర్ఎస్ అడిగినా కానీ మనం ఇవ్వాలనుకున్న మాట వాస్తవము. 10 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనకు లేకనే లేక 7 సంవత్సరాలు అన్నీ వస్తాయా? మరి గతంలో వాళ్ళు కరెంట్ ఇచ్చిరా, నీళ్ళు ఇచ్చిరా, రైతులకు రైతు బంధు ఇచ్చి సమస్యలు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తారు. ఎక్కడ చర్చ పెడతామన్నా సిద్ధం. ఏ గ్రామానికైనా వస్తాం, మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూడండి. పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రజలు గతంలో బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడిస్తే ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు వస్తుంటే ఆ మంచినీళ్లు కూడా ఈరోజు ఇంటింటికి లేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్ అని కొన్ని ఇళ్ళు వాపోతున్నారు. మాకు మంచిగా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చేది సార్. ఇప్పుడు కరెంటు సక్రమంగా రాక వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్ వల్ల మా మోటార్లు కాలిపోతున్నాయి, మీటర్లు కాలిపోతున్నాయి, 3 ఫేజ్ మీటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి, 3 ఫేజ్ స్టార్టర్లు కాలిపోతున్నాయి. పెద్ద ఎత్తున రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు గమనించాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ గమనించాలి. మీకు మా మీద ఏదైనా కక్ష తీర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా ముందే చెప్పండి. మా మీద కక్ష తీర్చుకుంటేనే ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందరికి న్యాయం చేస్తానంటే కూడా ముందే చెప్పండి. కానీ మీరు ఎన్ని ఎతికినా కానీ ఏం చేయాలనుకున్నా ఒక్క మచ్చ కూడా దొరకకపోతే మీరు కింద మీద ఇటు ఒకవైపు తెలంగాణలో ఉన్న ప్రజలతో పాటు నా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న సంగతి మా నాగార్జునసాగర్ నియోజకవర్గం తరఫున నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీరు ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాల అవకతవకల్ని మీరు గమనించాలి. ఇక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూడా తక్షణమే సరిదిద్దుకొని మొదటి విడతగా ఈ 150 మంది మీ ఈ గుర్రంపోడు మండలానికి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇస్తున్నామో వాళ్లకు తక్షణమే మొదటి విడతలోనే వాళ్ళకి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. చాలా వరకు వీళ్ళకి అప్పెడ ముడుతుంది. మొన్నటికి మొన్న ఎక్కడైతే ఇదే మండలానికి సంబంధించి ఒక అమ్మ మాకు శాంక్షన్ చేసి ఇస్తానని చెప్పి ఇయ్యలేదని చెప్పి ఆమె మా అందరి ముందర ఒక మీడియా ఛానల్కో వాట్సాప్ మీడియాకు ఏదో మాట్లాడితే కిందున్న వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ ఫేక్ కార్యకర్తలు కావచ్చు. మంగళసూత్రం ఉంది, వాళ్ళకి ఇల్లే సంబంధం, ఇల్లు ఎందుకని నేను ఒకటి అడుగుతున్నా. ఈ ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు అడ్వాన్స్ ఏమైనా 5 లక్షలు ఇస్తున్నావా? కాదు కదా. 5 లక్షలు ఖచ్చితంగా ఆ అమ్మ ఎక్కడికి పోయినా అప్పు తెచ్చుకోవాలంటే మంగళసూత్రం తాకట్టు పెట్టుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి, కట్టాలని నువ్వే చెప్తావు. కనీసం ఆ మాత్రం స్తోమత ఉన్నామో ఒక ఆమె మాకు ఇల్లు లేదు సార్, అన్ని ఉన్నాయి సార్, ఏదో కూలి పని చేసుకుంటున్నాం అంటే నీ మెడలో మంగళసూత్రములను ఎద్దేవ చేయడం, నీకు బంగారు గాజులు ఎద్దేవ చేయడం, ఇల్లు లేదన్న సంగతి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మీ పంచాయతీ కార్యదర్శితో సహా ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మీ ఒకసారి అదే మాట మాట్లాడండి. చెప్పు తీసుకొని ఊరంతా తరిమి కొడతారు మీలాంటి వాళ్ళని. మీకు నిజాలు తెలవక ఆ గ్రామం పోయి ఆ అమ్మని ఒకసారి కదిలించి ఆ ఆవేదన వినక ఈరోజు మీరు సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్లు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారే తప్ప మిమ్మల్ని మెచ్చుకునేటోడు ఎవరు లేడు అని మాత్రం కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించదలుచుకున్నా. రేపొచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ గుర్రంపోడు మండలం నుంచి మీకు తగిన బుద్ధి చెప్తారు. తద్వారానే మీకు నిజమేందో తెలుస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్న సంగతి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.
కందుకూరు మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి నేదునూరు గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేకంగా మన్యగూడ గ్రామంని గ్రామ పంచాయతీ చేయాలని మన్యగూడ గ్రామస్తులు భారీగా పాల్గొని లక్ష్మారెడ్డి సార్ని కలవడానికి వెళ్లారు. అలాగే కేఎల్ఆర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ రోజుకు 2.5 లక్షల మందికి కడుపు నింపుతున్నాం. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని అన్నారు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్ రాడు అని భరోసా ఇవ్వమంటున్నారు. 2,000 వచ్చింది. 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు వచ్చింది తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ పిల్లలున్న తల్లులు ఇవాళ ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరాన్ని ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం. రైల్వే జోన్ను సాధించుకోగలిగాం. మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి వ్యక్తి, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి
ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు, అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి, మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజడులు సృష్టిస్తూ ఉంటాడు కుట్రపూరితంగా. పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం. కానీ ఈయన పరామర్శల పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా, అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాన్ని పరామర్శకు పోతాడు. పోనీ ఆ పరామర్శకు వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఈయన పరామర్శకు వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలు పోతాడు. షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందూరు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తి లోడుతో కాటన్ మిల్లుకు వెళ్తున్న డీసీఎం వ్యాను తంగెళ్లపల్లి గ్రామ శివారులోని వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పి వాగులో డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుంది. గత కొన్నేళ్లుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టామని గ్రామస్తులు అధికారులను రాజకీయ నాయకులను ఎంతగా వేడుకున్నా ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నాం. మా గ్రామాల తరపున ఇది అందరి దృష్టికి తీసుకెళ్లాలి, స్పందించగలరని అధికారులను మనవి చేసుకుంటున్నాం. 3 రోజుల నుంచి కురిసే వానలకు ఈ బ్రిడ్జ్ తెగిపోయే ప్రమాదం ఉందని నిన్ననే వీడియో చేసి పెట్టాము. అన్ని రేటు న్యూస్లో వచ్చింది, TV9లో వచ్చింది, అన్ని న్యూస్ ఛానళ్ళకి ఇచ్చాము. హెచ్చరికగా పెద్ద వాహనాలు రావద్దు ఈ రూట్లో, మహబూబ్నగర్ నుంచి కానీ షాద్నగర్ నుంచి కానీ వచ్చే వెహికల్స్ ఈ రూట్లో రావద్దని నిన్ననే వీడియో చేసి పెట్టాను నేనే. మళ్ళీ తెలిసి కూడా ఈరోజు అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు, ఎవరు గవర్నమెంట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇటు నుంచి రావాలి ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున్న 9 గంటలకు బండికి లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగ్గినాయి, చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి, గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జి కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులో దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు బీఆర్ఎస్ హయాంలో. అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు ప్రొసీడింగ్లకి వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకటే, అయ్యర్పల్లి కాడ ఈ ఎనికిరాల బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ బ్రిడ్జ్ పైసలు పడినందుకు ఆయన కప్పులపాలై ఆయన మధ్యలో ఇడిచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తే కూడా బిల్లుల గురించి ఏమి నిర్లక్ష్యం వహించి ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఈ మండలం నుంచి ఓట్లు కూడా తగ్గొచ్చు. దయచేసి దీనిపై ఏదైనా చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి నేను విన్నవిస్తున్నాను. ఇప్పుడు మరి లారీ ప్రమాదం జరిగింది, ఆయన ఫైనాన్సులు పెట్టి ఎన్నో, అతనికి భూమి కూడా ఏం లేదంట, కానీ డ్రైవర్ లారీ పైనే ఆయన ఆధారపడి బతుకుతున్న ఆయన కుటుంబం. కావున ఈ కుటుంబానికి ఈ లారీ డ్రైవర్ కుటుంబానికి మనం సాయం చేయగలరని ఎమ్మెల్యే గారిని మనవి చేస్తున్నాము. దయచేసి ఈ బ్రిడ్జ్ను ఏదో ఒకటి మాకు ఏదన్నా ఒకటి చేయాలి, ఇప్పుడు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను ఎమ్మెల్యే గారు. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది చాలా పడడం. పోయేసరి ఇట్లా మన్ను పోసి వెహికల్స్ వేసినాము. ఇప్పటికీ రోడ్డు గురించి పట్టించుకోవడం లేరు. దప్పున చేస్తే బాగుంటుందని అంటున్నాం మేము. వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా పడుతున్నారు. సీకర్లు వచ్చినా ఇట్లా వచ్చినా ఇబ్బందులు ఉన్నాయి. బస్సులు బంద్ అవుతున్నాయి, అన్ని సౌకర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నవాపేట నుంచి మహబూబ్నగర్ నుంచి షాద్నగర్ రోడ్డు బంద్ అవుతున్నది. చూడండి కొద్దిగా సత్తుపల్లి పెనుబల్లి మండలం విఎం బంజర్రింగు సెంటర్లో లారీ బీభత్సం సృష్టించింది. బొగ్గు లోడుతో సత్తుపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్న లారీ విఎం బంజర్రింగ్ సెంటర్లో ఒకేసారి తిరువూరు రోడ్డు వైపు తిప్పడంతో ప్రమాదం జరిగింది. లారీ 5 ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3లలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 3 రోజుల్లో గాను 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు 3 కోట్ల మేర ఆస్తి నష్టం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయని పలు ప్రాంతాలలో రోడ్లపై ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఆగిపోయింది. పనులు వాహనం నడపలు ముగిపోతే రోజు నిర్మల్ బైన్సా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహనగర్ వెళ్లే మార్గంలో ఓ పెద్ద చెట్టు నేల కూలింది. అర్ధరాత్రి సమయంలో గాలులకు చెట్టు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చెట్టు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో నరసింహనగర్, సాయి కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్టు పక్కనే విద్యుత్ స్తంభం కూడా కింద పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవు, తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు మంత్రి నిమ్మల రామానాయుడు. కొందూరుగు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా. వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పింది. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించడం లేదని నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి నేదునూరు కేఎల్ఆర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.